నిన్నటి వరకు తాము చెమటూడ్చి పంటలు పండించిన పొలాలు పైనుండే నేడు అదే మట్టిని సాక్షిగా చేసుకుని తాము విమానంలో దూసుకెళ్తుంటే ఆ రైతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడిగుండాలు తిరిగాయి. విమానం రన్వే దాటి గాల్లోకి లేస్తున్నప్పుడు కట్టుకున్న ఇళ్ళు తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కొందరు రైతులు భావోద్వేగంతో చేతులు జోడించి తమ కన్న తల్లి లాంటి భూమికి నమస్కరించుకున్నారు. ఈ ఒక్క దృశ్యం చాలు. అక్కడ జరిగింది కేవలం ఒక విమానాశ్రయ ప్రారంభోత్సవం కాదు, అంతకు మించి ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఎట్టకేలకు కమర్షియల్ విమాన సర్వీసులు అఫీషియల్ గా మొదలయ్యాయి. ఇక్కడి రన్వే పై నుండి గాల్లోకి లేచిన అత్యంత చారిత్రాత్మకమైన తొలి విమానంలో ప్రయాణించిన భాగ్యం దేశంలోని ఏ విఐపీలకో లేదా బిలీనియర్లకో లేకపోతే కార్పొరేట్ దిగ్గజాలకో దక్కలేదు. ఏ రైతుల చేతులతో దున్నిన నేలలో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుందో, ఏ మట్టి బిడ్డల త్యాగాల పునాదుల పైన ఈ భారీ రన్వే నిర్మితమైందో సరిగ్గా ఆ ప్రాంతానికి చెందిన 172 మంది స్థానిక రైతులే ఆ తొలి విమానంలో విఐపీ లాగా గౌరవప్రదంగా ప్రయాణించారు. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం తమ భూములను కట్టుకున్న ఇళ్లను వదులుకున్న కుటుంబాలకు ఈ తొలి ప్రయాణంలో చోటు కల్పించడం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. बहुत बढ़िया क्या हवाई जहाज में हवाई चप्पलन से बैठा दिए हम, कई साइकिलन पे घूमे, फॉर्च्यूनर में घूमने, एशिया का सबसे बड़ा एयरपोर्ट इंटरनेशनल हमारे मुख्यमंत्री जी ने, हमारे मोदी जी ने और हमारे धीरेन्द्र विधायक ने घर घर में जाकर सहमति ली खेतन की. हमने खेत खुशी से दिए, मन की हम फ्री में भी दे देंगे खेतन ने हम मुख्यमंत्री जी को. 60 फुट के रोड पे मकान है हमारा, जो विस्थापन करेगा हमें हमारे. దేశ ప్రగతి కోసం తాము చేసిన త్యాగానికి దక్కిన అత్యున్నత గౌరవంగా ఆ రైతులు ఈ క్షణాన్ని భావించారు. ప్రగతి కోసం భూములిచ్చిన భూమిపుత్రులకు దక్కిన ఈ మొదటి ప్రయాణ గౌరవం మానవత్వానికి అభివృద్ధికి మధ్య ఒక అద్భుతమైన ఎప్పటికీ మరిచిపోలేని బంధం. మీరేమంటారు?